ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో ప్రత్యూష గారు, ఏదైతే దీనికి సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని గత కొంతకాలంగా నిరుద్యోగులు మాట్లాడుతూనే వస్తున్నారు. ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదనే దాంట్లో ఇవాళ మీరు నిరుద్యోగ మహాగర్జన పేరుతో సభ కూడా నిర్వహించారు. సో ఇవాళ సభ కూడా చాలామంది మీకు మద్దతు ఇస్తూ అక్కడికి వచ్చారు. నిరుద్యోగుల వాళ్ళ సమస్యలు ఏంటో కూడా ఇవన్నీ చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాన ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు కానివ్వండి, జాబ్ క్యాలెండర్లు కానీ త్వరలోనే చేస్తాము అంటున్నా కూడా నిరుద్యోగులు ఆ విషయాన్ని పక్కన పెట్టిస్తున్నారు. దీంట్లో రాజకీయ ముసుగులో ఇతర పార్టీలు వాళ్ళని రెచ్చగొడుతున్నాయి, దాంట్లో నిరుద్యోగులు పావులుగా మారుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం వర్షం. సో ఓవరాల్గా అసలు మీ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దీంట్లో నిజంగా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా మీ పైన? ముందుగా జై తెలంగాణ అండి. సో ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డి గారు, వీఆర్ హ్యాపీ దట్ సార్ హ్యావ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. కానీ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారనేది మీరు అందరికీ తెలుసు. అది ఇప్పటి వరకు కూడా తెలుసు. 18 months అయిందండి. 18 months వరకు టిల్ ద డేట్ ఎన్ని జాబ్లు ఇచ్చారు? 2 लाख అంటే 2 लाख బేరోజ్గారీ హమ్ దేతే హై, హమ్ దేంగే, ఏక్ హీ సాల్ మే ఫుల్ఫిల్ కరేంగే అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు. కానీ ఈ రోజు ఏమైంది? 2 लाख కాదు కదా, ఎంత అండి, మొత్తం 60,000 ఇచ్చామనేసి రేవంత్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ అందులో ఇచ్చిన 60,000 కాదు, ఎక్కడో 11,000 మాత్రమే. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవి. మా ప్రైమరీ డిమాండ్ ఏంటంటే, ఏవైతే మేము ఇస్తాము అని చెప్పిన నోటిఫికేషన్స్ మాకు ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వము మీరు చూసినట్టయితే 200 crores తీసుకెళ్ళి అందాల పోటీలకు పెట్టారు. అదే డబ్బులు మా నిరుద్యోగుల మీద వెచ్చిస్తే వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది వాళ్ళ లైఫ్లో, ఎంత డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ లైఫ్లో, ఎందుకు పట్టించుకోవట్లేదు? దిస్ ఈజ్ మై ప్రైమరీ డిమాండ్. మమ్మల్ని పట్టించుకోకుండా, అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు 18 months అయినప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి కనీసం మా దగ్గర సమావేశం పెట్టలేదు, ఎవ్వరూ పెట్టలేదు. ఒక్కసారి ఏమో Group 2 ఇంక్రీజ్, మాకు పోస్టులు కావాలి, ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి మేము వెళ్ళి డిప్యూటీ సీఎం గారిని కలిసిన విషయం వాస్తవమే. తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసాము. వాళ్ళు ఏం చేశారంటే, లేదండి మేము పోస్టులు ఇంక్రీజ్ చేయము, ఉన్న వాటిలోనే మేము కావాలంటే మీకు దీన్ని పొడిగిస్తాము డేట్ అని చెప్పేసి అన్నారు. సో ఇది కాదు కదా మా ప్రైమరీ ఎజెండా. మా ప్రైమరీ ఎజెండా ఏంటిది? మాకు పోస్టులు ఇంక్రీజ్ చేయండి. మాకు ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నాట్ ఓన్లీ దిస్ నోటిఫికేషన్. మీరు చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ ద నోటిఫికేషన్ ద కరెంట్ గవర్నమెంట్ ఇస్ బ్రింగింగ్, అందులో ఏదో ఒక లూప్ పెడతారండి, ఏదో ఒక లూప్ పెడతారు. ఈ లూప్ని సాల్వ్ చేసుకోవడానికి, లూప్లో పడి స్టూడెంట్స్ దీన్ని సాల్వ్ చేసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతారు. అసలు ఒక GOMS సైన్ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఒక GOMS పాస్ అవ్వాలంటే ఈరోజు మనందరికీ తెలుసు, మనము చదువుకున్నాము, సార్ సిగ్నేచర్ పెట్టకుండా ఏది పాస్ అవ్వదు. అట్లాంటిది సార్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని నష్టం ఎందుకు జరుగుతుంది? ఎందుకు సార్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అనుకూలంగా జీవో పాస్ చేయట్లేదు? రాహుల్ గాంధీజీ ఏం చేస్తారు అంటే, సంవిధానం పట్టుకొని, కాన్స్టిట్యూషన్ పట్టుకొని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోసం దేశమంతా తిరిగొస్తారు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్స్. If he really wanted to consider this rule of reservation in the current notification, why did he bring this GO 29? కానీ ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు అశోక్ నగర్లో కూడా నిరుద్యోగుల తరపున పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చారు, మీ అందరికీ మద్దతు పలికారు. ఆ సందర్భంలోనే కూడా మీరు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే లక్ష్యంతోనే మీరందరూ కూడా కలిసి పనిచేశారు. సో అదే పక్షాన మేము ఉంటాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటికీ అంటే మీకు వచ్చిన సమస్యలు ఏంటి అనేది, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 నెలలు ఎలక్షన్లు వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల కోడ్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ పాలన గాడిన పడాలి, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత టైం పట్టింది. డెఫినెట్గా చేస్తాము అని చెప్తున్నారు కదా. చేస్తాము అంటూనే 18 months అయిపోయిందండి. మేం చెప్పింది కాదు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్. ఏమన్నారు? 1 yearలో 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్, ఆల్ ద వీడియోస్. మీరు 1 yearలో మేము 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేము అనుకుంటే ఎందుకు మీరు క్లెయిమ్ చేశారు ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్స్ని ఓ విధంగా కొంచెం నెగ్లెక్ట్ చేసిందనే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో అట్లాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఇచ్చిన ప్రామిసెస్. మేము కొత్తగా ఏం అడగట్లేదు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ ఈ లైబ్రరీ దగ్గర అండి, మీరు వెళ్తే 5 rupees భోజనం తిని ఉంటున్నారు. అంటే వాళ్ళని చూస్తుంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? రేవంత్ రెడ్డి గారికి బాధ అనిపిస్తే డెఫినెట్గా చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ సో సార్కి కనిపించట్లేదని అనుకుంటున్నాను నేనైతే.
సో మీ ప్లాట్ఫామ్ నుంచి నేను అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ని, దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ విచ్ దే హ్యావ్ గివెన్ టు ద స్టూడెంట్స్. సో గౌతమ్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు